మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత 3 రోజుల నుండి ఫుట్బాల్లో మంచి టాలెంట్ కనబరిచినటువంటి బాలబాలికలందరికీ హృదయపూర్వక అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. విశాఖపట్నం, అనంతపురం రెండు కూడా ఫైనల్స్ చాలా చక్కగా ఆడారు. మరి విశాఖపట్నం టీం విన్నర్స్, అలాగే అనంతపురం టీం రన్నర్స్ గా వచ్చినందుకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వారందరినీ అభినందించాలని కోరుతున్నాం. బాయ్స్ టీంలో, అలాగే గర్ల్స్ టీంలో విన్నర్స్ వైఎస్ఆర్ కడప జిల్లాకి హృదయపూర్వక అభినందనలు. అలాగే సెకండ్ అనంతపురం జిల్లా గర్ల్స్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు, వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. థర్డ్ చిత్తూరు జిల్లా సాధించారు, వారికి అభినందనలు. బాయ్స్ లో థర్డ్ ప్లేస్ గుంటూరు టీంకి ప్రత్యేక అభినందనలు. అలాగే చక్కటి టాలెంట్ కనపరిచి ఫుట్బాల్ ఆడి మంచి ప్రతిభను కనపరిచినందుకు అందరికీ అభినందనలు. నేను కూడా ఈ స్కూల్లోనే చదువుకున్నాను, ఇక్కడ ఇదే ఫుట్బాల్ గ్రౌండ్ లో కూడా ఆడుకున్నాను. చిన్ననాటి రోజులు గుర్తొచ్చిన ఈ రోజు మీ అందరిని చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. పిరమిడ్ వేసినటువంటి మన లైలా స్టూడెంట్స్ చాలా చక్కగా చేశారు, వారికి గట్టిగా చప్పట్లు కొట్టి హృదయపూర్వక అభినందనలు తెలియాలని కోరుతున్నాం. గతంలో 2014-19 మధ్య కొత్త రాష్ట్రాలు కూడా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ గేమ్స్ కి చాలా ప్రాధాన్యత ఇచ్చి దానికి ఎక్కువ బడ్జెట్ కేటాయించి బ్రహ్మాండంగా చేశారు ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మధ్యలో 5 సంవత్సరాలు మాత్రం గాలికి వదిలేశారు. ఆడదాం ఆంధ్ర పేరుతో 100 కోట్లు కేటాయించి 80 కోట్లు కాజేశారు మహానుభావులు. అంతేగాని కోచ్లకు కానీ క్రీడాకారులకు ఖర్చు పెట్టడం కానీ అలాంటివి వాళ్ళని ప్రోత్సహించడానికి కానీ సరిగా జరగకపోవడం చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడ చూసినా అవినీతి జరిగింది, క్రీడాకారులకు అన్యాయం జరిగింది, క్రీడలు ప్రోత్సహించడం వెనకబడ్డాము. కనీసం రాజధానిలో కూడా ఒక స్టేడియం కట్టని చేతగాని అసమర్థ ప్రభుత్వంగా మిగిలిపోయింది. రాజధానికి ఎట్లయిపోయారు, పోలవరం ప్రాజెక్ట్ ఎట్లయిపోయారు, కనీసం ఏదైనా ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా ఒక స్టేడియం కట్టల చేతగాని అసమర్థ ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అసమర్థ ప్రభుత్వంగా, అవినీతి ప్రభుత్వంగా గత జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ప్రజలు దానికి పనిష్మెంట్ ఇచ్చారు. ఇలాంటి అవినీతి పాలన మాకొద్దని 151 సీట్ల నుండి 11 సీట్లు తీసుకొచ్చారు. అందుకే ఈరోజు 93% ప్రజలు ఓట్లేసి 93% ఎమ్మెల్యే సీట్లు గెలిపించారు ఎన్డీఏని ఒక నమ్మకంతో. గతంలో చంద్రబాబు గారి పాలన బాగుంది, క్రీడలు బాగా ప్రోత్సహించారు, ప్రజలకు అండగా ఉన్నారని మళ్ళీ చంద్రబాబు గారి టీంని, ఎన్డీఏ టీంని గెలిపించారు ప్రజలు. అందుకే ఈరోజు ఏ ఎమ్మెల్యే చూసినా బాధ్యతగా పనిచేస్తున్నాడు పేద ప్రజల కోసం. అలాగే క్రీడల్ని ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం రాగానే క్రీడల మీద ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకున్నారు మన ముఖ్యమంత్రి గారు. ప్రతి మండలంలో కూడా ప్రధానమంత్రి గారితో మాట్లాడి ప్రతి మండలంలో కూడా ఒక స్కూల్ కి 5 లక్షలు ఆట స్థలాలు అభివృద్ధి కోసం 5 లక్షలు కేటాయించారు. పిఎంసి స్కూల్ కింద ప్రతి మండలం ఒక స్కూల్ కి 5 లక్షలు కేటాయించినందుకు ఒకసారి ప్రధానమంత్రి గారికి, నరేంద్ర మోడీ గారికి, అట్లాగే మన చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతున్నా. ఈరోజు రాష్ట్రం మొత్తం మండలానికి ఒక స్కూలు 5 లక్షలు ఖర్చు పెట్టి డెవలప్ అవుతుంది, గ్రౌండ్ డెవలప్ చేస్తారు. భవిష్యత్తులో ఇలాగే ప్రతి స్కూలు చక్కటి ఆట స్థలం ఇలా డెవలప్ చేస్తారు. అలాగే స్కూల్లో స్పోర్ట్స్ ఆర్టికల్స్ కోసం ప్రతి స్కూల్ 20,000 కేటాయించారు మన చంద్రబాబు గారు. ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా నేను కోరుతున్నా. ఇట్లా ప్రతి స్కూల్లో ఈరోజు గత 5 సంవత్సరాల నుండి పిల్లలు ఆడుకోవాలంటే ఫుట్బాల్ లేదు, వాలీబాల్ లేదు, కనీసం ఆట వస్తువులు కూడా లేకపోవడం చాలా బాధాకరం. అందుకే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే, ఎన్డీఏ ప్రభుత్వం రాగానే మరి చక్కగా ప్రతి స్కూల్లో ఆట వస్తువులు ఉండాలని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రంలో పేదరికం పోవాలా, రాష్ట్రం బాగా అభివృద్ధిలో ముందుండాలి, అట్లాగే ప్రతి పేదవాడి అభివృద్ధిలో ముందుకు రావాలని ఒక సంకల్పంతో రాష్ట్రం బాగుపడాలి, అందరికీ సంక్షేమం అందాలనేటువంటి లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారికి కుటుంబంగా రామ లక్ష్మణ్ లాగా ఒక పక్క చంద్రబాబు గారు, మరొక పక్క పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడుతున్నారు ఈ రాష్ట్రం కోసం. ఒకసారి చప్పట్లు కొట్టి వారిద్దరిని అభినందించాలని కోరుతున్నారు. అలాగే లోకేష్ గారు ఎమ్మెల్యేలతో చెప్పారు, ఎక్కడ ఏ స్కూల్కి కొత్త రూమ్లు ఎక్కడ అవసరమో, ఆట స్థలాలు ఎక్కడ అవసరమో
వాటి రిపోర్ట్ తయారు చేసి పంపించండి. ప్రతి స్కూల్ని బాగా అభివృద్ధి చేయాలని మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ప్రత్యేక ఆసక్తి తీసుకున్నారు. ఒక పక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని, అలాగే గేమ్స్ స్పోర్ట్స్లో విద్యార్థుల్ని బాగా ప్రోత్సహించాలని నారా లోకేష్ గారు బడ్జెట్ కేటాయిస్తూ, గతంలో ఎప్పుడు లేని బడ్జెట్ ఈసారి లోకేష్ గారు గేమ్స్కి ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నందుకు ఒకసారి చప్పట్లు కొట్టి నారా లోకేష్ గారిని హృదయపూర్వకంగా అభినందించాలని సందర్భంగా కోరుకుంటూ, మన లోకేష్ గారు వచ్చారు. నారా లోకేష్ గారు విద్యారంగంలో మంచి మార్పులే కాకుండా గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కూడా ఇప్పుడు కొత్త బడ్జెట్, ఎక్స్ట్రా బడ్జెట్ కేటాయిస్తున్నందువలన తప్పనిసరిగా గొప్ప క్రీడాకారుల్ని తయారు చేయడం జరుగుతుంది. రానున్న 5 సంవత్సరాల్లో, అలాగే రానున్న 10 సంవత్సరాల్లో ఒలింపిక్స్లో మెడల్ సాధించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్తారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధిస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రపంచంలో మంచి కోచ్లు తీసుకొచ్చి గుర్తించి మన ఆంధ్రాలో క్రీడాకారులకి స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి ట్రైనింగ్ కోచింగ్ ఇచ్చి ఖచ్చితంగా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించే విధంగా మన టీమ్స్ని రాబో కాలంలో ఇప్పటి నుండి మొదలుపెట్టి ఒక ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దుతారు మన లోకేష్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మీరు కూడా చక్కగా భవిష్యత్తులో కూడా ఈ క్రీడల్లో ఈరోజు జిల్లా లెవెల్లో, స్టేట్ లెవెల్ లాంటి వాళ్ళు రేపు నేషనల్ లెవెల్లో, అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి గుర్తింపులోకి రావాలి, మంచి అవార్డ్స్ రివార్డ్స్ సాధించాలని విద్యార్థులు అందరినీ నేను కోరుకుంటున్నా. అట్లాగే రానున్న కాలంలో అమరావతిలో ఒక స్పోర్ట్స్ సిటీ నిర్మాణం జరగబోతా ఉంది. 2027 కల్లా అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో స్పోర్ట్స్ సిటీ డెవలప్ అవుతుంది. ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరిపే విధంగా పెద్ద స్టేడియం నిర్మాణం కూడా పూర్తవుతుంది. అక్కడ జరిగితే దాన్ని అందరూ చప్పట్లతో స్వాగతించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. గతంలో ఏ గేమ్స్ లో సెలక్షన్ అయినా రాజకీయాలు జరిగాయి గత కాలంలో, మధ్యలో 5 సంవత్సరాల్లో. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు క్రీడా శాఖ మంత్రి ఒకటే చెప్పారు, ఎవరు మెరిట్ ఉంటే వారిని తీసుకోండి, దీనిలో సెలక్షన్లో ఎలాంటి తప్పులు చేయొద్దు. సెలక్షన్స్ ఫుట్బాల్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, ఏదైనా సరే స్టేట్ టీమ్ సెలెక్ట్ చేసినా, నేషనల్ టీమ్ సెలెక్ట్ చేసినా పారదర్శకంగా ఉండాలని ఈరోజు ఎన్డీఏ పాలనలో అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇక్కడ మంచి టీంని సెలెక్ట్ చేసినందుకు కోచ్కి, సెలక్షన్ టీంకి అందరికి కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. 2% రిజర్వేషన్ ఉంది ఈరోజు ఉద్యోగాల కోసం. దానికోసం భవిష్యత్తులో దాన్ని ఇంకొంచెం పెంచమని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను. గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి ఉద్యోగాల్లో కానీ, అలాగే చదువులో కానీ ఇంకా 2% నుండి దాన్ని 4% కూడా పెంచమని మీ అందరి తరఫున, నేను క్రీడాకారుల తరఫున నేను చంద్రబాబు గారిని అడుగుతానని ఆయన దృష్టికి తీసుకెళ్తానని మనం చేస్తున్నాను. రాష్ట్రం మొత్తం మీద ఇక్కడ వినపడలో ఫుట్బాల్ జరగడం చాలా శుభసారిగా, దీన్ని తక్కువ కాలంలోనే ఇంత పెద్దగా సక్సెస్ చేసి ప్రతి క్రీడాకారికి కూడా మంచి సదుపాయాలు వేసిన మన ప్రీతమ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకున్నాను. అలాగే మక్కిన మల్లికార్జున గారికి మరియు స్కూల్ యాజమాన్యానికి అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకున్నాను. ఈ రోజున 13 జిల్లాల నుంచి వచ్చిన ప్రతి క్రీడాకారులు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజున క్రీడలు చాలా వెనకబడిపోయాయి. ఎందుకంటే వినకొండే చూసుకుందాం, ఒక లైలా స్కూల్ తప్పితే ఎక్కడ కూడా క్రీడలు అనే మాటే లేదు. మంచి మంచి పీఈటీలు ఉన్నారు, కానీ వాళ్ళకి ఆ సమయం కూడా ఇవ్వట్లేదు. వీళ్ళు ఎక్కడ కూడా ఈ క్రీడలకి ఒకప్పుడు ప్రత్యేక ఫిరీలు ఉండేవి, ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. ఉదయం నుంచి సాయంత్రం దాకా చదువు దంచడమే సరిపోతుంది, కానీ ఈ క్రీడలను ప్రోత్సహించే స్కూల్ చాలా తక్కువైపోయాయి. తప్పకుండా మన ఎమ్మెల్యే గారు తప్పకుండా ప్రతి స్కూల్లో కూడా ఈ ఆటల పోటీలకి ఫిరీలు తప్పకుండా కేటాయించాలని ఆదేశించాలని కోరుకుంటూ, మన వినుకొండలో మంచి మంచి పీటీలు ఉన్నారు, ఆటలు నేర్పించే వాళ్ళు ఉన్నారు, కానీ ఓన్లీ చదువుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కానీ ఈ ఆటలకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. మరీ ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళలో మన గవర్నమెంట్ లైసెన్స్ తీసుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళకి మైదానం ఉంటేనే ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. చాలా సంతోషం. వినుకొండలో రాష్ట్ర స్థాయిలో ఫుట్బాల్ పోటీలు నిర్వహణకి నడుమిగిచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిర్వహించినటువంటి
లయలా హై స్కూల్ కమిటీ వారికి, పీఈటీ మాస్టర్లకి, గౌరవ పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా వినుకొండ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు. మరి ఈ క్రీడల్లో అనేక టీములు పాల్గొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి వచ్చినటువంటి మరి అటు గర్ల్స్, బాయ్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఫైనల్స్ కూడా అయినాయి. విజేతలందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అదేవిధంగా పాల్గొన్న వారు అందరూ కూడా అభినందనలు. క్రీడల్లో మనం గౌరవ పెద్దలందరూ కూడా చెప్తా ఉంటారు, చిన్నప్పటి నుంచి కూడా పాల్గొనడం అనేది ముఖ్యం, పోరాటం అనేది ముఖ్యం తప్ప గెలుపోవటం కాదు. గెలిచినటువంటి వారితో పాటుగా ఓడినటువంటి వారికి కూడా తప్పనిసరిగా సమాన అవకాశాలు ఉంటాయి. భవిష్యత్తులో మరొకసారి గెలవడానికి దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మరి రాష్ట్ర స్థాయిలో ఇక్కడి నుంచే ఒక టీంను సెలెక్ట్ చేస్తున్నారని తెలిసింది. చాలా సంతోషం. వినుకొండ నుంచి రాష్ట్ర స్థాయిలో టీంను సెలెక్ట్ చేసేటటువంటి సెలెక్టర్స్కి, అదేవిధంగా పాల్గొన్నటువంటి సెలెక్ట్ అయినటువంటి ఫుట్బాల్ టీంకు సెలెక్ట్ అయినటువంటి బాయ్స్కి, గర్ల్స్ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా గౌరవ శాసనసభ్యుల వారికి ఒకటే మనవి, తప్పనిసరిగా ఇదే విధంగా రాష్ట్ర స్థాయిలో అనేక కార్యక్రమాలు మనం నిర్వహించాలి. అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు శారీరకంగా ప్రమాణంగా మనకి ఉపయోగపడేటువంటి క్రీడలను కూడా మొట్టమొదటి నుంచి మీరు ప్రోత్సహిస్తున్నారు. మీ అదృష్టం ఈ లయలా హై స్కూల్లో చదువుకున్నటువంటి మీరు ఈ రోజున ఈ క్రీడల్ని నిర్వహించే భాగ్యం మీకు లభించిందంటే అది మీరు అదృష్టంగా భావించాలి. ఈ సందర్భంగా తెలియజేస్తూ, వినుకొండలో కూడా ప్రభుత్వ పరంగా కూడా మరి క్రీడా ప్రాంగణాలు కూడా తయారవుతుంది. మీ ఆధ్వర్యంలో మంచి క్రీడా ప్రాంగణాలు తయారు చేసి క్రీడల్ని భవిష్యత్తులో వినుకొండకు ఒక పేరు తేవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, నన్ను ఆహ్వానించినటువంటి కమిటీ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను.